రెవెన్యూ రికార్డుల్లో ఆ దేవాలయ ఆస్తులకు కొదవలేదు. కానీ చూద్దామంటే ఆ ఆస్తులు ఎక్కడున్నాయో అధికారులకు గాని పాలక మండలికి గాని తెలియదు. పూజా కార్యక్రమాలకి ఉత్సవాలకి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఈ దేవస్థానంలో అధికారులు పాలక మండళ్లు మారిన ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టలేని పరిస్థితి తలెత్తింది. రికార్డుల్లో ఉన్న ఆ వందల ఎకరాల పొలాలు ఏమయ్యాయి, ఆస్తులు ఎక్కడున్నాయి అనే వివరాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ దేవస్థానం ఎక్కడ? దేవాదాయ శాఖ నిర్లక్ష్యం ఏంటి? దేవుడి భూములకు ఎసరు పెట్టిన గనులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో దాదాపు శతాబ్దం క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. అప్పట్లో దాతలు ఆలయానికి భూములు, బంగారం, వెండి ఆభరణాలు అందజేశారు. రికార్డుల ప్రకారంగా 93 ఎకరాల 43 సెంట్ల భూమి ఆలయానికి ఉంది. అయితే కాలం గడిచే కొద్దీ భూములు రికార్డులకు మాత్రమే పరిమితమయ్యాయి. కనీసం ఎక్కడున్నాయో కూడా అధికారులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలకు దాతలు సహాయ సహకారాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది ఎండోన్మెంట్ ఈవోలు మారినా దేవాలయ భూములు ఎక్కడున్నాయి అనేవి చెప్పలేకపోతున్నారు. రికార్డుల ప్రకారం భూములను స్వాధీనం చేసుకుని దేవస్థానం ఆదాయం పెంచాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. నా పేరు వెంకట సుధాకర్రావు. నార్తురాజుపాలెంలో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి ఉన్న పొలాలు రికార్డు పరంగా ఉన్నాయంటున్నారే కానీ ఏ రోజు దాని గుండా ఆదాయం వస్తుంది లేదనేది మటుకు తెలియలేదు మాకు. మా గుడి యొక్క భోగోగులు చూసుకునేదానికి ఎటువంటి ఆదాయం లేక గుడి శిథిలాస్థితికి చేరుకుంటుంది. రికార్డు పూర్వకంగా ఉందంటున్నారే గాని ఎటువంటి ఆదాయం చూపించడం లేదు. దీన్ని అధికారులు స్పందించి మా గుడికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అది నార్త్ రాజుపాలెం గ్రామం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా.